నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను. చూడండి దగ్గరుండి. $1 $86. ఇందులో గొప్ప ఏముందంటే ఆగాగు, ఇక్కడ ఆగు. ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 $280. అంటే 4 రెట్లు, 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారు వచ్చి ఎట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ, సంగనాగిపోయింది. అడుగు తింటున్నారు దేశం వాళ్ళు. అందరి దగ్గర అప్పులు చేసుకొని అన్ని దేశాల వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో అతి వరస్ట్ అయిన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్టే. ఇప్పుడు ఎందుకు అనట్లేదు హైదరాబాద్లోని పాకిస్తాన్ ఎందుకు అనట్లేదు? ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్ పాకిస్తాన్. ఇప్పుడు ఎందుకు కొరకట్లేదు? మడుగుడిసిపోయింది కాబట్టి దేశం కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మడగొడాలని చెప్పి అనట్లేదు.